బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి కస్టడీ పొడిగింది. జూలై 3 వరకు కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టు ముందుకు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న దర్యాప్తు సంస్థలు పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 26 నుంచి కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఈడీ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈడీ ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకున్న ట్రయల్ కోర్టు కవిత, చరణ్ ప్రీత్ కు ప్రొడక్షన్ వారెంట్లు జారీ చేసింది. మిగిలిన 2 నిందితులు కోర్టు ముందు హాజరు కావాలని సమన్లిచ్చింది. ఛార్జిషీట్ పరిగణలోకి తీసుకున్న తర్వాత తొలిసారి కవిత కోర్టుకు హాజరయ్యారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, జూలై 3 వరకు కూడా కవితకు కస్టడీ పొడిగించినట్లుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ మనీ లాండరింగ్ కేసులో నేటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో ఈరోజు రౌజని కోర్టులో న్యాయమూర్తి కావేరీ బవేజ్ ముందు నేరుగా తీహార్ జైలు అధికారులు హాజరుపరిచిన తర్వాత ఇటు ఈడీ ఛార్జ్ షీట్ పైన, మరోవైపు కవిత ఈడీ జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుపై విచారణ కొనసాగిన నేపథ్యంలో ఈడీ ఛార్జ్ షీట్ పై ఏదైతే కవితపై మరో 4 నిందితులు, మొత్తం 5 నిందితులపై ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో 6వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్, దాన్ని పరిగణలోకి తీసుకుని దానిపై విచారణ అనేది జూలై 3న విచారణ చేపడతామని తెలిపారు. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈడీ కేసులో జ్యుడిషియల్ కస్టడీ కూడా జూలై 3కు పొడిగించారు. అంటే 3వ తేదీ వరకు కవిత జ్యుడిషియల్ కస్టడీలో ఉండబోతున్నారు ఈడీ కేసులో. ఇక సిబిఐ కేసుకు సంబంధించి సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈ రోజుతో ముగిసింది. సిబిఐ కేసు జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు విచారణ కొనసాగనుంది. అంటే సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఎప్పటి వరకు పొడిగించాలి అనే దానిపై విచారణ కొనసాగబోతుంది. మరోవైపు ఇప్పటి వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితకు సంబంధించి సిబిఐ ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించింది అనే దానిపై కూడా మధ్యాహ్నం 2 గంటలకు రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ్ విచారణ చేపట్టబోతున్నారు. ఇక గత విచారణ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవితతో పాటు మరో 4 నిందితులను ఈ అభియోగాలు నమోదు చేస్తూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాంట్లో దామోదర్ శర్మ, అలాగే ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్లు, మరోవైపు చరణ్ ప్రీత్, వీరి 4కి సంబంధించి కూడా అభియోగాలు నమోదు చేశారు. వీరిలో ఇప్పటికే చరణ్ ప్రీత్ ను గతంలోనే ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రజెంట్ ఈ రోజు కూడా చరణ్ ప్రీత్ ను రౌజని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో చరణ్ ప్రీత్ సింగ్ కు జూలై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. మరోవైపు దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న దామోదర్ గాని, ప్రిన్స్, అరవింద్ సింగ్ లకు రౌజని కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజ్ వారికి బెయిల్ మంజూరు చేసింది. ఇక ప్రజెంట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై 3వ తేదీన విచారణ ఉంటుంది. మరోవైపు జ్యుడిషియల్ కస్టడీ కూడా 3వ తేదీన వరకు పొడిగించారు. ఇక ఏదైతే విచారణ ఉందో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఇప్పటి వరకు దీంట్లో నిందితులు ఎంతమంది ఉన్నారు, దాంట్లో నేరం జరిగిందా లేదా అనే దానిపై మాత్రమే కాగ్నిజెన్స్ తీసుకోవాలా లేదా అనే దానిపై మాత్రమే ఇప్పటి వరకు విచారణ కొనసాగింది. కానీ ఇప్పటి వరకు దీని నేర తీవ్రత ఎంత ఉంది, కవిత పాత్ర ఏంటి అనే దానిపై విచారణ అనేది జూలై 3వ తేదీన ఉంటుంది. ఇక కవితకు సంబంధించి జ్యుడిషియల్ కస్టడీ ఏదైతే ఉందో జ్యుడిషియల్ కస్టడీకి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో దానిపై ప్రధానంగా మధ్యాహ్నం 2 గంటలకు విచారణ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు రౌజని కోర్టు న్యాయమూర్తి సిబిఐ కేసులో జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలా లేదా అనే దానిపై విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు 3వసారి కస్టడీ పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీ పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో అధికారులు కోర్టు ముందుకు హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలన్న దర్యాప్తు సంస్థలు పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.